నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చాపురంలో లోకేష్ ఎన్నికల ప్రచారం, శంకారావం పేరుతో యాత్ర ప్రారంభం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన సమావేశం, సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ. శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్ట్, 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్టు గుర్తించిన ఏసీబీ. పంజాబ్ హర్యానాలో టెన్షన్ వాతావరణం, రైతుల చలో ఢిల్లీ పిలుపుతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. సైబర్ మోసాలపై కేంద్రం కీలక నిర్ణయం, 1,00,000కు పైగా మొబైల్ నెంబర్లు బ్లాక్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 13న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్ హర్యానాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులు చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఢిల్లీ బార్డర్స్ లో ఎక్కడికెక్కడ బార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. గత కొంతకాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంట బీమా, 2020 ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో హర్యానాలోని 7 జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రైమరీ రిపోర్ట్ ఏసీబీ ప్రభుత్వానికి అందించింది. శివబాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై రిపోర్టును అందించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు ఏసీబీ అనుమతి కోరింది. పర్మిషన్ ఇస్తే విచారించున్నట్లు తెలిపింది. శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు వాడినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ల్యాప్టాప్, హార్డ్ డిస్కుల్లో గుర్తించారు. లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన సెల్ ఫోన్ను మార్చినట్టు గుర్తించారు. ఏసీబీ సోదాల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అయితే సమర్పించారు. ప్రస్తుతం
శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీలో భాగంగా అతను ఇచ్చినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా రికార్డు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఇందులో మెయిన్ గా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారిస్తే మరింత సమాచారం వారికి అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ ను విచారిస్తాము అన్న కోణంలోనే ఏసీపీ కూడా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. శివబాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు అలాగే 9 ల్యాప్టాప్లు వాడినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. తాను ఏదైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అతను ఆర్జించిన ప్రతి ఆదాయం వెనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క ల్యాప్టాప్ ని అలాగే మొబైల్ ఫోన్స్ ని అలాగే మార్చినట్టుగా కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇది మొత్తం కూడా ఈ మొత్తం కూడా హార్డ్ డిస్క్లు మొత్తం కూడా చేంజ్ చేసినవి కూడా ల్యాబ్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయంతో వాటి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తే ఏసీబీ అధికారులకు మరింత సమాచారం కూడా అందే అవకాశం ఉంటుంది. దీని వెనుక బడాబాబులు ఉన్నారు, అలాగే రాజకీయ అలాగే పెద్ద వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ సోదారుల సమయంలో బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి 31 ఎలక్ట్రానిక్ డివైస్లు అలాగే మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే శివబాలకృష్ణ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపిన ప్రతిసారి కూడా సెల్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేశారు అన్న అభియోగాలు కూడా ఇతని మీద ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దీనిలో మెయిన్ గా కీ రోల్ ప్లే చేయబోనుంది. ఈ మొత్తం కూడా ఈ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ పేర్లు వస్తున్నాయి, ఇంకా ఎంతమంది ఉన్నారు, అలాగే హెచ్ఎండిఏ పదవిలో ఉండేటప్పుడు ఇతనికి సహకరించినటువంటి సహోద్యోగులు ఎవరు, అలాగే రాజకీయంగా ఇతన్ని ప్రలోభ పెట్టిన వాళ్ళు ఎవరు అన్న కోణంలో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఆమోదిస్తే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని విచారిస్తే మరింత సమాచారం కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ప్రైమరీ రిపోర్ట్ అయితే ఏసీబీ అధికారులు గవర్నమెంట్ కి అందించినట్టుగా తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ అవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 3 దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్. ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన ఉంటుంది. ఇక 2 పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై 2 పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా విభేదాలు తెరపైకి వస్తూ ఉండటంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా పవన్ తొలి దశలో టీడీపీ జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు జనసేనాని.
ఇక రెండో దశ పర్యటనను పవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించవలసిన వ్యూహంపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెబుతున్న పవన్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేయనున్నారు. మూడో దశ పర్యటనలో పూర్తిగా ఎన్నికలు ప్రచారంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు పవన్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే పొత్తులో భాగంగా టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్లే అంశంపై చంద్రబాబు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అదే బాటలో పవన్ ప్రచారం ఉంటుందని చెబుతున్నారు. ఇక పవన్ పాల్గొనే ప్రతి సభలోనూ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలను ఆహ్వానించేలా ఏర్పాట్లు చేస్తుంది జనసేన. తొలి 2 దశలు అనుకున్నట్లు సాగితే మూడో దశలో పవన్ ఎన్నికల ప్రచారం ఈ నెలాఖరు నుంచే ఉంటుందంటున్నారు జనసేన వర్గాలు. మరోవైపు జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పొత్తులపై బహిరంగ విమర్శలు చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు ఆ లేఖలో సూచించారు. అభిప్రాయ భేదాలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. మరో 2-3 రోజుల్లో పోటీ చేసే స్థానాలపై పార్టీ లీడర్లకు, కేడర్కు పవన్ స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.